నమస్తే, ఎన్డీఎల్ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో 98వ జ్ఞాన చైతన్య వార్షిక మహాసభలు నిర్వహించనున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. పిఠాపురం రైల్వే ప్లే ఓవర్ సమీపంలో పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం జరిగింది. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా స్వామివారికి నా యొక్క సాష్టాంగ మధుసూదన్ రావు గారికి, అదేవిధంగా హిందీలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీ అశోక్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు, జూనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులందరికీ కూడా మా పీఠం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం. మరి ఈ పీఠం యొక్క చరిత్ర తీసుకున్నట్లయితే 554 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పీఠం. ఆర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మానవత్వమే మతం, మానవత్వమే ఈశ్వరత్వం, మానవ సేవయే మాధవ సేవ అనే మహోన్నతమైనటువంటి ఈశ్వర రస శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క 98వ వార్షిక మహాసభను ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించుకోబోతున్నాం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదిస్తూ జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి ప్రసక్తి లేకుండా సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపాన్ని అనేక నామాలతో, అనేక పూజా విధానాల్లో, అనేక ఆలయాల రూపంలో మనం ఆ భగవంతుడిని అర్థిస్తున్నాం. ఆ భగవత్ తత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికి మనందరికీ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటి జ్ఞాన స్థితి మనందరూ పొందవలసి ఉంటుంది. మన సామాజిక సంసారిక జీవన శైలిలో ఆధ్యాత్మిక తాత్విక భావాలతో మనుగడ సాగించగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానం సుగమయం కాబడుతుంది. సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉన్నాయి. సంసారంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉత్పత్తి అవుతుంటాయి. వాటిలన్నిటినీ సంస్కరించుకొని పరిష్కరించుకోవాలి అన్నట్లయితే మన ఆధ్యాత్మిక తాత్విక బాటలో మన మనస్సు ప్రయాణం సాగించగలిగినట్లయితే మన మనుగడలో జీవన తత్వంలో ఆధ్యాత్మిక బాట అలవర్చుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం కాబడేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదిస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శింపజేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాన్ని ప్రసాదిస్తూ సామాజిక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా సేవాభావాన్ని తెలియజేయడానికి ఆధ్యాత్మిక భావాన్ని సేవాభావం కింద మార్చి మనం మనుగడ సాగించగలిగినట్లయితే సమాజంలో సుఖము, శాంతి, సంతోషం అందరూ కూడా అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది. అందుకని అందులో భాగంగా సామాజిక స్ఫూర్తిలో భాగంగా ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అక్షర జ్యోతి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని తలపెట్టి అనేక ప్రాంతాల్లో అనేక లక్షల మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా శిశు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా మరియు పిల్లలకు అనేక రకాలైనటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తూ అదేవిధంగా దాతృత్వ సేవల రూపంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సామాజిక స్ఫూర్తి మనందరిలో ఏర్పడాలి అనేటువంటి భావనను ప్రతి ఒక్కరిలో కలుగజేయడానికి ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా నేత్రాన్ని కూడా పొంది తరింపజేసుకోవాలనేటువంటి భావన కలిగజేయడం జరుగుతుంది. మనకు 2 నేత్రాలు మన శరీరానికి ఎంత ముఖ్యమో అదే విధంగా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము,
సామాజిక సేవా నేత్రం అనేటువంటి రెండు నేత్రాల ద్వారా మనం ఈ సృష్టిని దర్శించగలిగినట్లయితే, ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది ధరించగలిగిన నాడే మనలో మానవత్వం ఈశ్వరత్వంగా పరిమళాలు వికసింపజేసి మనలో ఈశ్వరత్వ స్థాయి మనలో ఏర్పడుతుంది. అంచేత అటు భగవంతుడు సృష్టించినటువంటి ఈ మానవ జన్మను మనం సార్థక్యం చేసుకొని ఆ భగవత్ తత్వాన్ని పొంది తరించేటువంటి విధానంలో మనందరం ప్రయాణం చేయాలనేటువంటి సంకల్పం చేత 1928 నుండి ఇప్పటి వరకు సుమారు 98 సంవత్సరాలుగా అధిపతులు ఈ యొక్క ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలో మతాత్మిక ఆధునిక మానవతా దేవాలయము అనేటువంటి ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి మనందరిలో కలుగజేయడం జరుగుతుంది. ఈనాటి కాలంలో ఆధ్యాత్మిక స్ఫూర్తి లోపించడం ద్వారా, మానవత్వపు విలువలు అంతరించిపోవడం ద్వారా సమాజంలో స్వార్థం, అసూయ, ద్వేషం, మతాల రూపంలో, కులాల రూపంలో, జాతుల రూపంలో విభజన విభేదాలు ఏర్పడి ఒకరినొకరు మత ఛాందసవాదాలతో హింసింపబడేటువంటి పరిస్థితులు ఈనాటి ప్రపంచంలో మనం చూస్తున్నాం.